హలో, హాయ్, నమస్తే. అస్సలాం అలైకుం. నేనిలా ఉన్నాను. మరి మీరెలా ఉన్నారు? ఈరోజు నేను మాట్లాడబోయే అంశం వచ్చేసి, మనం పుట్టినప్పటి నుంచి మన చివరి మజిలీ వరకు మన జీవితం డబ్బుతోనే ముడిపడి ఉంటుంది. కానీ కొందరంటారు, పొయ్యేటప్పుడు డబ్బులు వెంట పెట్టుకొని పోరు కదా అని. ఇప్పుడు నేను ఆ విషయం గురించే మాట్లాడతాను. మనిషి పుట్టిన క్షణం నుంచే తన చివరి మజిలీ వరకు డబ్బుతో విడదీయరాని బంధంలోనే జీవిస్తాడు. మనిషి పుట్టినప్పుడు తన చేతిలో ఏమీ ఉండదు. కానీ పుట్టిన క్షణం నుంచే తన జీవితం ఓ లెక్కలోకి చేరుతుంది. ఆ లెక్క పేరు డబ్బు. మనిషి నడవడం నేర్చుకునే లోపే తన అవసరాలు ఇతరులపై భారం అవుతాయి. ఆ భారాన్ని మోయడానికి కావలసింది శక్తి కాదు, డబ్బు. డబ్బు అవసరం కాదు అని చెప్పడం చాలా సులువు. కానీ డబ్బు లేకుండా ఒక్కరోజు గౌరవంగా బతికి చూపడం చాలా కష్టం. డబ్బు జీవితం కాదు, కానీ డబ్బు లేకుండా జీవితం గౌరవంగా సాగదు. ఇది ఎవరికీ నచ్చనిది, కానీ తప్పించుకోలేని నిజం. ఒక శిశువు పుట్టడం ఆ కుటుంబానికి పండుగ. కానీ ఆ పండుగ వెనక ఖర్చుల పుస్తకం తెరుచుకుని ఉంటుంది. ప్రసవ ఖర్చులు, హాస్పిటల్ బిల్లులు, డాక్టర్ ఫీజులు, మందులు, టీకాలు, బట్టలు, పాలు. ఆ శిశువుకు ఇవేమీ తెలియవు. అతను ప్రశాంతంగా నిద్రపోతాడు. కానీ తల్లిదండ్రుల నిద్ర మాత్రం బాధ్యతలతో తేలికగా ఉండదు. పిల్లాడు నవ్వు ఉచితం కాదు. ఆ నవ్వు వెనక ఎంతమంది కష్టపడిన గంటలు, ఎంతో డబ్బు దాగి ఉంటుంది. పిల్లాడు పెరిగే కొద్దీ అవసరాలు కూడా పెరుగుతాయి. బొమ్మలు, బట్టలు, బూట్లు, పాఠశాల ఖర్చులు, బ్యాగులు, లంచ్ బాక్సులు. పిల్లాడు కదా అని ఏదీ కాదనలేం. ఒక చిన్న అవసరం తీర్చాలంటే పెద్దవాళ్లకు ఎంత ఆలోచన చెయ్యాలో ఎవరికీ తెలియదు. ఇక్కడే డబ్బు పాత్ర మెల్లిగా పెద్దదవుతుంది. ఆకలి మనిషిని సమానంగా చేసే విషయం. రాజైనా, రైతైనా, పేదైనా, ధనవంతుడైనా ఆకలి ఒకటే. కానీ ఆ ఆకలిని తీర్చేది మన మాటలు కాదు, మన భావాలు కాదు, డబ్బే. అన్నం కొనాలంటే డబ్బు, కూరలు కొనాలంటే డబ్బు, గ్యాస్ కావాలంటే డబ్బు, నూనె కావాలంటే డబ్బు. డబ్బు లేకపోతే ఆకలి కడుపునే కాదు, మనస్సును కూడా కాల్చేస్తుంది. ఆకలితో ఉన్న మనిషికి నీతి కథలు చెప్పలేం. అతనికి ముందుగా కావాల్సింది అన్నం. విద్యతోనే జీవితం మారుతుంది అంటాం. అది నిజమే. కానీ ఆ విద్య ఉచితంగా రాదు. ఫీజులు, పుస్తకాలు, యూనిఫామ్లు, బస్ పాసులు, పరీక్ష ఫీజులు, కోచింగ్ సెంటర్కు డబ్బులు. డబ్బు లేకపోతే ప్రతిభ ఉన్న పిల్లాడు కూడా మధ్యలోనే ఆగిపోతాడు. చాలామంది కలలు చదువు మధ్యలోనే చనిపోతున్నాయి. ప్రతిభ లేక కాదు, డబ్బు లేక. డబ్బు అంటే చదువుకి శత్రువు కాదు, చదువుకు అవసరమైన ఆయుధం. యవ్వనం అంటే కలల కాలం. మంచి ఉద్యోగం, మంచి జీవితం, మంచి స్థాయి, ఈ కలలన్నింటికీ వెనక ఉండేది డబ్బే. ఇంటర్వ్యూలు, ట్రైనింగ్లు, పట్టణాలకు ప్రయాణాలు. డబ్బు లేకపోతే అవకాశాలు కూడా మనల్ని దాటి వెళ్ళిపోతాయి. ఇక్కడే డబ్బు లేకపోవడం మనిషిలో అసహనం పెంచుతుంది. ఉద్యోగం అంటే డబ్బు వచ్చే మార్గం. అదే కుటుంబానికి భద్రత. ఒక నెల జీతం ఆలస్యమైతే ఇంటి మొత్తం వాతావరణం మారిపోతుంది. కరెంటు బిల్లు, ఇంటి అద్దె, పిల్లల ఫీజులు, ఇవన్నీ డబ్బుతోనే మాట్లాడతాయి. డబ్బు లేకపోతే మాటలు కూడా బరువుగా మారుతాయి. కుటుంబం ప్రేమతో మొదలవుతుంది, కానీ నిలబడేది మాత్రం డబ్బుతోనే. ఇంటి ఖర్చులు, పిల్లల చదువులు, వృద్ధుల వైద్యం. డబ్బు కొరత ఉంటే ఇంట్లో చిన్న విషయాలకే పెద్ద గొడవలు మొదలవుతాయి. డబ్బు కుటుంబాన్ని కొనదు, కానీ డబ్బు లేకపోతే కుటుంబం బలహీనమవుతుంది. ఒక మహిళకు డబ్బు అంటే లగ్జరీ కాదు, భద్రత. ఆర్థికంగా ఆధారపడే మహిళ ఎన్ని అవమానాలు మౌనంగా భరించాలో ఎవరికీ తెలియదు. తన చేతిలో కొంత డబ్బు ఉంటే ఆమె మాటల్లో ధైర్యం ఉంటుంది, నడకలో ఆత్మవిశ్వాసం ఉంటుంది. డబ్బు మహిళకు స్వేచ్ఛను ఇస్తుంది, గౌరవాన్ని ఇస్తుంది. మనిషి విలువను డబ్బుతో కొలవకూడదు అంటాం, కానీ సమాజం అలా కొలుస్తూనే ఉంటుంది. డబ్బు ఉన్న వాళ్ళ మాటలకు విలువ ఉంటుంది. అదే డబ్బు లేని వాళ్ళు మాట్లాడడానికి కూడా భయపడతారు. ఈ నిజాన్ని అర్థం చేసుకోకుండా జీవితం ముందుకు సాగదు. డబ్బు జీవితం కాదు, కానీ జీవితం నడవడానికి డబ్బే అవసరం. పుట్టుక నుంచి బాధ్యతల వరకు మనిషిని నడిపించే మౌన శక్తి డబ్బే. డబ్బు లేకపోవడం ఒక కష్టం, కానీ అప్పు చేయడం ఆ కష్టానికి పైగా మరో శిక్ష. అప్పు తీసుకునేటప్పుడు అవసరం ముందు నిలుస్తుంది, కానీ అప్పు తీర్చే సమయానికి ఆ అవసరం బాధగా మారుతుంది. అప్పు మనిషిని తల వంచేలా చేస్తుంది. ఎవరిని చూసినా మనసులో ఒక భయం నడుస్తూ ఉంటుంది. ఫోన్ మోగితే గుండెదడ,
తలుపులు తడితే ఆందోళన. చాలా కుటుంబాల్లో నవ్వులు తగ్గడానికి, నిద్ర దూరం అవడానికి కారణం అప్పులే. అప్పు డబ్బు కాదు. అప్పు ఒక మానసిక బంధనం. ఆరోగ్యం ఉన్నప్పుడు మనిషి చాలా ధైర్యంగా మాట్లాడతాడు. డబ్బు ఏమీ ముఖ్యం కాదు అంటాడు. కానీ ఒకసారి ఆసుపత్రి బెడ్ మీద పడితే అన్ని మాటలు మౌనమవుతాయి. మంచి వైద్యం కావాలంటే డబ్బు, మంచి ఆసుపత్రి కావాలంటే డబ్బు, సకాలంలో చికిత్స కావాలన్నా కూడా డబ్బు అవసరమే. డబ్బు లేకపోతే రోగం కన్నా ముందు భయం చంపేస్తుంది. చాలా కుటుంబాలు ఆరోగ్య ఖర్చుల వల్లే జీవితంలో వెనక్కి పడిపోతున్నాయి. అందుకే ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు, డబ్బును కూడా నిర్లక్ష్యం చేయకూడదు. జీవితం ఎప్పుడూ మన ప్లాన్ ప్రకారం నడవదు. ఒక్క ప్రమాదం, ఒక వ్యాధి, ఒక్క ఉద్యోగ నష్టం మొత్తం జీవితాన్ని తలకిందులు చేస్తాయి. ఆ సమయంలో మనతో నిలబడేది మన మాటలు కాదు, మన బంధాలు కూడా కాదు, ముందుగా మన దగ్గర ఉన్న డబ్బు. అనుకోని పరిస్థితుల్లో డబ్బు ఒక కవచంలా పనిచేస్తుంది. పిల్లలు పెరిగే కొద్దీ బాధ్యతలు తక్కువ, మరింత పెరుగుతాయి. చదువు, ఉద్యోగం, పెళ్ళి, ప్రతి దశలో డబ్బు అవసరం. పిల్లలు స్థిరపడితే చాలు అని తల్లిదండ్రులు అనుకుంటారు. కానీ ఆ స్థిరత్వం వెనక ఎన్నో ఆర్థిక త్యాగాలు దాగి ఉంటాయి. పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు తమ వర్తమానాన్ని తాకట్టు పెడతారు. యవ్వనంలో డబ్బు అవసరం అనిపించదు, కానీ వృద్ధాప్యంలో డబ్బు లేకపోతే ఆత్మ గౌరవమే ప్రశ్నార్థకంగా మారుతుంది. పిల్లల మీద ఆధారపడాల్సి రావడం మనసును లోపల నుంచే కరిగిస్తుంది. చిన్న అవసరానికి కూడా ఇతరుల దగ్గర అడగాల్సి రావడం అవమానంగా అనిపిస్తుంది. అందుకే వృద్ధాప్యానికి ముందు ఆర్థికంగా సిద్ధంగా ఉండాలి. డబ్బు వృద్ధాప్యంలో లగ్జరీ కాదు, గౌరవం. మహిళ జీవితం ఆర్థికంగా బలంగా లేకపోతే వృద్ధాప్యంలో మరింత కష్టంగా మారుతుంది. భర్త లేని పరిస్థితుల్లో లేదా ఆరోగ్య సమస్యల్లో డబ్బే ఆమెకు నిజమైన అండ. మహిళలకు ఆర్థిక స్వావలంబన అంటే భవిష్యత్తుకు ఇచ్చే భరోసా. పొయ్యేటప్పుడు డబ్బు మూట కట్టుకొని పోరు అంటారు. ఈ మాట వెనక నిజం ఎంత? అవును, పొయ్యేటప్పుడు ఎవరు డబ్బు మూట కట్టుకొని పోరు, కానీ పొయ్యే ముందు ఎలా బతకామో అది చాలా ముఖ్యం. అప్పుల భారం పెట్టిపోయామా లేదా భద్రత వదిలిపోయామా? మన తర్వాత మన కుటుంబం శాంతిగా బతికేలా చేశామా లేదా సమస్యల్లో నెట్టేశామా? డబ్బు మనతో రాదు, కానీ డబ్బు వల్ల వచ్చిన సమస్యలు మాత్రం మన తర్వాత కూడా మిగులుతాయి. డబ్బును దేవుడిలా పూజిస్తే ప్రమాదం, దయ్యంలా ద్వేషిస్తే కూడా ప్రమాదం. డబ్బు ఒక సాధనం, దాన్ని ఎలా వాడాలో తెలిసిన వాడే నిజమైన తెలివైన వాడు. డబ్బు మన చేతిలో ఉంటే జీవితం సులువు, డబ్బు మన మనసులో ఉంటే జీవితం కష్టం. డబ్బు కావాలి, కానీ మానవత్వం పోకూడదు. డబ్బు ఉండాలి, కానీ బంధాలు తెగకూడదు. డబ్బు లేకుండా జీవితం కష్టం, డబ్బు మాత్రమే ఉంటే జీవితం ఖాళీ. ఈ రెండింటి మధ్య సమతుల్యతే నిజమైన సంపద. మన జీవితం డబ్బుతో ముడిపడి ఉంది, ఇది నిజం. కానీ మన విలువ డబ్బుతో నిర్ణయించబడకూడదు. డబ్బును మన సేవకుడిగా ఉంచాలి, మన యజమానిగా కాదు. పుట్టుక నుంచి చివరి మజిలీ వరకు మనిషిని నడిపించే మౌన శక్తి డబ్బే. అయితే మనిషిని గొప్పవాడిని చేసేది డబ్బు కాదు, బాధ్యత, ఆలోచన, సమతుల్యత, మానవత్వం. ఇదే మన నిజమైన సంపద. నేనిలా ఆనందంగా ఉన్నాను, మీరు కూడా మీలాగే సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.